ఈ కన్యా రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11, పేరుబలం 3, అవమానం 3. చూడండి, ఈ కన్యా రాశి వారి ప్రేమ చూడండి, ప్రేమ, బంధు ప్రేమ, అభిమానం చాలా అన్నిట్లో అంత బాగుంటుంది ఈ సంవత్సరం కన్యా రాశి వారికి. ఆ వాక్కు చెప్పడం కానీ మాట్లాడడం కానీ, ఇప్పుడు సత్యం వాక్యే చెప్తారట, ఇప్పుడు అబద్ధం చెప్పరట అండి ఈ సంవత్సరం కన్యా రాశి వారు. అంటే ప్రయత్నం చేస్తారు, సత్యమే చెప్పాలని ప్రయత్నం చేస్తారండి. అలాగే కొద్ది పొదుపు ఎక్కువ, అంటే ఎక్కువ ఎంతో కష్టపడితే అంత డబ్బు రాదండి. ఎంతో కష్టపడతారు కానీ దానికి అంత డబ్బు రాదు, అందుకే కొద్ది పొదుపు చేస్తారండి ఈ సంవత్సరం కన్యా రాశి వారు. చక్కగా ఉంటుంది వీరికి, కన్యా రాశి వారికి. వీరు ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలనే తాపత్రయం ఎక్కువ ఉంటుందండి వీరికి. ఒకరి మీద ఆధారపడి నేను జీవించాలి అనే ఆలోచన ఉండదండి. వారు స్వశక్తిగా నేను ఎదగాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుందండి కన్యా రాశి వారికి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడడం వీరికి అలవాటు, అదొకటి ఉందండి పాపం కన్యా రాశి వారికి. ప్రతి చిన్న విషయానికి బాధపడతారు, ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడతారు. అయ్యో అయ్యో అయ్యో, అలా ఏం కాదు. ప్రతి చిన్న విషయానికి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే భగవత్ అనుగ్రహం, అది అంతే. మనం భగవత్ అనుగ్రహం ఉంటుంది మనకు, దానికి మీరేం లోటు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాశి వారికి 10, 11వ స్థానంలో గురువు ఉండడం వల్ల, 7వ స్థానంలో శని ఉండడం వల్ల వీరికి సప్తమ శని ఉంటుందండి. వీళ్ళకి సప్తమ శని అంటారు. 7వ ఇంట్లో శని ఉన్నాడు కదా, వీరికి సప్తమ శని ఉంటుంది. 5, 6లో రాహు, 11, 12లో కేతు ఉండడం వల్ల వీరు ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళు శనిని పూజించాలి. ఎందుకంటే వీరి లగ్నంలో సప్తమలో శని ఉన్నాడండి. దీన్ని సప్తమ శని అంటారు, అష్టమ శని అంటారు. ఈ అష్టమ శని వారు ఖచ్చితంగా శనివారం నాడు నల్ల నువ్వులు శనీశ్వరునికి వేసి చక్కగా వారి శ్లోకం చెప్పాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమాతాండ సంభూతం తం నమామి శనైశ్వరం అని స్వామికి ఒక శ్లోకం చెప్పి రావాలి. శనీశ్వరుని ఖచ్చితంగా చేయాలి. ఒక 5 శనివారాలు చేయండి కన్యా రాశి వారు ఖచ్చితంగా. ఎందుకంటే అష్టమ శని ఉందండి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం. సప్తమ శని అంటారు. సప్తమ శని అంటే 7వ ఇంట్లో శని ఉండడం వల్ల సప్తమ శని. ఆ శని దోషాలు తొలగిపోవాలంటే శనివారం నాడు ఖచ్చితంగా ఉదయాన్నే తలస్నానం ఆచరించి ఒక నల్ల నువ్వులు ఒక 100 గ్రామ్స్ తీసుకెళ్ళి, శని నవగ్రహాల్లో పశ్చిమానికి ముఖమై ఉంటాడు, పశ్చిమముఖమై ఉంటాడు. ఆ శని గ్రహానికి నల్ల నువ్వులు పోసి ఒక 9 ప్రదక్షిణలు చేయండి. ఆ శని బలం మీకు ఉంటుంది. ఇది కన్యా రాశి వారు చక్కగా చేయాలి. వీరు విష్ణు సహస్రనామం చేయాలండి, సహస్రనామ పారాయణం చేయాలి. కన్యా రాశి వారు ఖచ్చితంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. అలా చేయండి, ఇక మీకు ఎదురే లేదు, ఇక అన్ని దోషాలు తొలగిపోతాయి. లేదంటే గాయత్రి పారాయణం చేయండి, లేదా రామాయణం చదవండి చక్కగా. చూడండి, వీరికి బుధ శుక్రవారాలు అనుకూలమైనటువంటి వారాలండి. ఈ యొక్క కన్యా రాశి వారికి బుధవారం, శుక్రవారం ఈ 2 వారాలు కలిసి వస్తాయి. వీరికి ఉత్తరా నక్షత్ర జాతకులైతే కెంపుని, అలాగే హస్తా నక్షత్ర జాతకులైతే ముత్యమును, చిత్తా నక్షత్ర జాతకులైతే పగడమును ధరించాలి. ఈ కన్యా రాశి వారు ఖచ్చితంగా, మరొకసారి చెప్తున్నాను, కన్యా రాశి వారికి సప్తమ శని ఉంది. కన్యా రాశి వారికి శనికి పూజ చేయాలి. ప్రతి శనివారం మీరు శనికి దర్శనం చేసుకోవాలి. కనీసం ఒక 5 శనివారాలు చేయండి చక్కగా. శని బలం ఉంటుంది, మీరు ఏ కార్యం చేసినా నిర్విఘ్నంగా. ఇది కన్యా రాశి వారి యొక్క విశేషమైనటువంటి జాతక చక్రం.